సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీకి ఓ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 15,000 కోట్ల ఆస్తుల యాజమాన్యం మీద తిరిగి విచారణకు ఆదేశించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పటౌడి కుటుంబాస్తులకు సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం దాదాపు 15,000 కోట్ల విలువ చేసే ఈ ఆస్తులకు పటౌడీలు సైఫ్, ఆయన తల్లి షర్మిలా ఠాగూర్, తోబుట్టువులు సోహో సభ యజమానులంటూ కింది కోర్టు 2 దశాబ్దాల క్రితం వెలువరించిన తీర్పును పక్కన పెట్టిన హైకోర్టు ఈ కేసు మీద తిరిగి విచారణ జరపాల్సిందిగా ట్రయల్ కోర్టు ఇటీవల ఆదేశించింది. కేసు విచారణ ఏడాదిలోగా పూర్తి చేయాలని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ ద్వివేది నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ ఆస్తి భోపాల్ సంస్థానానికి చివరి పాలకుడైన నవాబ్ హమీదుల్లాకి సంబంధించింది. మగ సంతానం లేని భోపాల్ నవాబ్కి అబిదా, సాజిదా, రాబియా అనే 3 కూతుళ్ళు ఉన్నారు. వీళ్ళలో సాజిదాని జఫ్తీకార్ అలీ ఖాన్ పటౌడికి ఇచ్చి వివాహం చేశారు. వీళ్ళ కుమారుడే భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి. ప్రసిద్ధ సినీ నటి షర్మిలా ఠాగూర్ను ఆయన వివాహం చేసుకున్నారు. వాళ్ళ సంతానం బాలీవుడ్ ప్రముఖుడు సైఫ్ అలీ ఖాన్ పటౌడి, సోహా సభ. వీళ్ళకి అనుకూలంగా 2000 ఫిబ్రవరి 14న భోపాల్ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును భోపాల్ నవాబు ఇతర వారసులు హైకోర్టులో సవాల్ చేస్తే ఇప్పుడు రివ్యూ జరుగుతోంది.